సో హలో మావ, హలో అందరికి. యూకేలో అయితే వింటర్ సీజన్ స్టార్ట్ అయింది అనమాట. ఇక మంచు పడుతుంది ఇక్కడ మీకు. నేను యూకేలో ఉండే వాళ్ళకి ఏం చెప్పబోతున్నానంటే, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వింటర్ లో. ఎందుకంటే ఈ మంచు అసలు మంచిది కాదనమాట. మీరు బయటికి పోయేటప్పుడు గొడుగులు మెయింటైన్ చేయండి. తలలో ఈ మంచు మొత్తం పోతే మళ్ళీ జలుబులు, దగ్గులు, జ్వరాలు అవన్నీ వచ్చేస్తాయి. చాలా చెడ్డ మంచిది. వెదర్ చాలా బాగాలేదు. చూడటానికి బాగానే ఉంటది వెదరు, కాకపోతే దీంట్లో తిరగటానికి బాగుండదు. ఒకవేళ మీ తలదడిస్తే ఈ మంచుతోటి మీకు లేనిపోయిన రోగాలను వచ్చేస్తాయి. సో నేనేం చెప్పబోతున్నానంటే, యూకేలో ఇంకా క్రిస్మస్ రోజులు వచ్చి చిల్ అవ్వచ్చు ఇక్కడ నుంచి. నేనైతే ఈ మంత్ లో చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను జాకెట్ గానీ వేసుకొని రాలేదు. మీరు అలా ఉండకండి, జాకెట్లు ఖచ్చితంగా వేసుకొని తిరగండి. ఎందుకంటే స్కిన్ మీద పడ్డా కానీ మంచు కొంచెం ఎలర్జీ టైప్ లో వస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండండి బయట తిరిగేటప్పుడు. బేసికల్లీ మీకు చూపిద్దామని చెప్పి నేను జాకెట్ వేసుకుని జాకెట్ తీసేసాను వీడియో కోసం. మీరైతే పక్కా వేసుకుని తిరగండి బయట. గొడుగును జాకెట్ రెండు మెయింటైన్ చేయండి. చాలా బాగుంది వెదరు. కొంచెం బయట తిరగండి, ఇళ్లలో కూర్చోకుండా. కొత్తగా వచ్చిన వాళ్ళు యూకేని ఎక్స్ప్లోర్ చేయండి. నవంబర్, డిసెంబర్ చాలా బాగుంటుంది. క్రిస్మస్, న్యూ ఇయర్ రేంజ్ లో చేస్తారు. ఆల్ న్యూ కమర్స్ ఖచ్చితంగా విజిట్ చేయండి. ఆక్స్ఫర్డ్ సర్కస్, లండన్ బ్రిడ్జ్ ఇవన్నీ తిరగండి. హోరాహోరీగా వింటర్ వండర్లాండ్ మామూలుగా ఉండదు. ఖచ్చితంగా విజిట్ చేయండి. కాకపోతే జాకెట్లు వేసుకొని విజిట్ చేయండి. జాకెట్ క్యాప్లు ఉన్నాయి వేసుకోండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక్కవేళ ఈ మంచు దెబ్బకి మీకు ఏమైనా రోగం వస్తే ఇది పోవడానికి చాలా నాళ్ళు పడుతుంది. సో ఓకే.